భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, అసలు శని ప్రభావం అంటే ఏంటి? ఇది ఏ విధంగా ఉంటుంది, వివరిస్తారా? జాతకంలో గ్రహచారము, గోచారము అని రెండు రకాలుగా ఉంటుంది. గ్రహచారంలో శని మహర్దశ, శని అంతర్దశ, అంతరాంతర్దశ వచ్చినప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. గోచారంలోకి వచ్చేసరికి ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఏలినాటి శని అంటే మన రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశిలో జన్మస్థానము అంటారు. ఆ జన్మస్థానంలోకి వచ్చినప్పుడు దానిని జన్మ శనిగా, లేదా రెండవ స్థానంలో ఉన్నప్పుడు ద్వితీయ శనిగా, 12వ స్థానంలో ఉన్నప్పుడు వ్యయస్థనిగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ వ్యయ శనిలోకి ఆయన అడుగు పెట్టగానే, సహజంగా మేషరాశి అనుకోండి, ఒక వ్యక్తిది మీనరాశిలోకి రాగానే మనకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శనైశ్వరుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. మన రాశి కన్నా ముందు రాశిలో వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు, తర్వాత మన రాశిలోకి ప్రవేశించినప్పుడు 2.5 సంవత్సరాలు, మన తరువాత రాశిలో ఉండేటువంటి 2.5 సంవత్సరాలు. ఈ 7.5 రాశులు, ఈ 3 రాశులలో ఉన్నటువంటి 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అని పిలుస్తూ ఉంటాం. తర్వాత అర్ధాష్టమ శని అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. అర్ధాష్టమ శని అంటే ఎవరికి వస్తుందంటే ధనుస్సు రాశి వాళ్ళకు వస్తుంది. ధనుస్సు, మకరం, కుంభం, మీనం, అక్కడి నుంచి 4వ స్థానం. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4. కాబట్టి ఆయన ఉన్నటువంటి దానికన్నా ముందు 4 రాశుల వాళ్ళకి ఆ ప్రభావం చూపిస్తుంది, 4వ రాశి వాళ్ళకి. తర్వాత అష్టమ శని అంటే ప్రస్తుతం మీనంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం ఉంటుందన్నమాట. ఈ అష్టమ శనిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్లు లేదా మృత్యు సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి అటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, అర్ధాష్టమ స్థానంలో కుటుంబ సంబంధితమైనటువంటి ఇబ్బందులు, విద్యా సంబంధితమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కారకుడు అనమాట ఆయన సరిగా లేకపోతే మన జాతకంలో. ఈ ఏలినాటి శని అంటే ప్రస్తుతం మీనరాశి వాళ్ళకి కాబట్టి కుంభము, మీనము, మేషము, ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ఆ ప్రభావం బాగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి తొలగిపోవడాలని కోరుకుంటూ ఆయనకు సంబంధించిన పూజలు చేసుకోవాలి. అయితే గురుగారు, ఈ శని దోష ప్రభావం తగ్గించుకోవడానికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రస్తుతం మనకు అతి త్వరలో శని త్రయోదశి కూడా రాబోతుంది. ఆ శని త్రయోదశి రోజున ఆయనకి విశేషంగా పూజలు చేసుకోవాలి. శని త్రయోదశి అయిపోయిన తర్వాత కూడా ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు ఏం చేయాలి అంటే ప్రతి శనివారం కూడా శనైశ్వరుడికి సంబంధితమైనటువంటి స్తోత్రాలు, లేదా శని కవచము, లేదా శనైశ్వరుడి శ్లోకము, లేదా ఆయనకు అధిష్టానమైనటువంటి దేవుడు హనుమంతుడు, ఆ హనుమంతుడి ఉపాసన, హనుమంతుడి ఆరాధన, లేదా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆయనకు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఈ ప్రభావం మనం తొలగించుకోవచ్చు. అట్లాగే శనివారం రోజు నువ్వుల నూనె ఇవి దానాలు చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠనం చేసుకోవడం ద్వారా ఆయనకు సూచించేటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకున్న వాళ్ళం అవుతాం. అయితే హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఈ శని ప్రభావం అనేది తగ్గుతుందంటారా? అవును. ఆయనకు అధిష్టానమైన దేవుడు ఆయనే కాబట్టి ఆయనను ఆరాధన చేస్తే ఈయన సంబంధితమైనటువంటి ప్రభావం మన మీద అంత బలీయంగా ఉండదు. ప్రత్యేకంగా దానాలు చేసుకోవాలంటే మీరు అన్నట్టు నువ్వులు, నలుపు రంగు వస్త్రము, ఇనుము పాత్ర, తర్వాత నువ్వుల నూనె ఇవి దానం చేసి శనివారం రోజున ఉదయం వీలైతే ఉదయం లేదా ప్రదోష కాలంలో సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం. అట్లాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం, ఈ శ్లోకాన్ని చదువుకున్నా సరే సులభంగా, చాలామందికి అస్తోత్రాలు కవచాలు చదవడం రాదు, ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ముఖ్యంగా విశేషంగా ఈ ప్రదక్షిణలు చేసేటువంటి సమయంలో భగవన్నామస్మరణ చేయడం ద్వారా మన దృష్టి పక్కకు మరలకుండా ఉంటుంది. కాబట్టి శ్లోకాలు కానీ నామం కానీ, లేదా శనైశ్చరాయ నమః, లేదా శనయే నమః, మనకు ఏది తప్పులు లేకుండా సులభంగా పలకగలుగుతామో అది పలకడం ద్వారా ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.
మనము ప్రదక్షిణాలు చేయాలని సంకల్పం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుంటే చిలుకూరులో ప్రదక్షిణాలు చేస్తారు. అక్కడ ప్రదక్షిణంగా ఎవరు చేయరు, అంతా రన్నింగ్ రేస్ లాగా చేస్తారు. 108 పూర్తి కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు. ఒక పేపర్ పెట్టుకొని పెన్నుతో టిక్కు 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 పెట్టుకుంటూ వెళ్తారు. ప్రదక్షిణం ఎలా చేయాలి అంటే, నిండు గర్భవతి ఇప్పుడో రేపో ప్రసవిస్తుంది అనగా ఎంత జాగ్రత్తగా నడుస్తుందో ప్రదక్షిణం కూడా అంత నిదానంగా చేయాలి. అట్లా చేస్తే ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. నాది ముందైపోవాలి లేదా నేను తొందరగా పూర్తి చేసుకొని బయటపడాలని చేస్తే దాన్ని ప్రదక్షిణం అనరు. అట్లాగే ఒక సంఖ్య పెట్టుకుంటాం, 3, 5, 11, 27, 54, 108 ఇట్లా ఎంత సంఖ్య పెట్టుకున్నా సరే. ఇప్పుడు ఒక పేపర్ మీద నెంబర్లు వేసుకుంటూ అయినా సరే, లేదా ముందుగానే నెంబర్లు వేసుకొని దాన్ని టిక్కులు కొట్టుకుంటూ, లేదా పల్లీలు కానీ చిల్లర కాయిన్లు కానీ ఏదైనా పప్పు గింజలు కానీ మనం ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనుకుంటామో ముందుగానే అవి కౌంట్ చేసుకొని చేతిలో పట్టుకోవాలి. ఒక ప్రదక్షిణ చేసి రాగానే ఒక పాత్రలో కానీ ఒక పేపర్ మీద కానీ వేసేయాలి. తద్వారా ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఇలా పెడతాం కదా గురువు గారు, అలా పెట్టకపోయినా ఇది చేసుకుంటూ చేయాలి. మనం నమస్కారం చేసి వేరే వాళ్ళతో మాట్లాడితే ఉపయోగం లేదు కదా. మనకు కౌంట్ మీద దృష్టి ఉండకూడదు. ఇవి ముందుగా పెట్టుకొని చేతిలో పట్టుకొని తిరగడం ద్వారా ఏమవుతుందంటే భగవంతుడి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. ఆయనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ చేసుకోకుండా తిరిగినప్పటికీ మనం భగవంతుడిని స్మరించుకుంటూ ఆ ఫలితం సంపూర్ణంగా వస్తుంది. ఆయనకు సంబంధించిన శ్లోకం కానీ ఆయన సంబంధించినటువంటి నామం కానీ చదువుతూ చేయడం ద్వారా మనకు కౌంటింగ్ మీద దృష్టి ఉండదు. ముందుగా ఇవి లెక్క పెట్టుకొని ఒకటి అయిపోగానే తీసి దాంట్లో వేసేయాలి. కేవలం నమస్కారం చేసినంత మాత్రాన భక్తి శ్రద్ధ మనకు లేకపోతే ప్రదక్షిణ చేసి కూడా ఉపయోగం ఉండదు కదా. శని దోషం అంటే ఏంటి, ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.